లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు దేవుని వాగ్దానం, పేదలను ఆదుకోవడం అంటే యెహోవాకు అప్పివ్వడమే. ఆయన తప్పకుండా ఆ రుణం తీరుస్తాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. అనువైన కాలంలోనే నీ కుమారుణ్ణి శిక్షించు, అయితే వాణ్ణి చంపాలని చూడొద్దు. పట్టరాని కోపంతో మండిపడేవాడు తప్పకుండా అందుకు తగిన శిక్ష పొందుతాడు. నువ్వు వాణ్ణి తప్పించినా పదే పదే అదే పని నువ్వు చేయాల్సి వస్తుంది. సలహా వినిపించుకో, సూచనలు అంగీకరించు. అలా చేసావంటే పెద్దవాడయ్యే నాటికి జ్ఞానివి అవుతావు. మనిషి హృదయంలో ఆలోచనలు అనేకం, అయితే యెహోవా ఉద్దేశాలే నిలబడతాయి. మనిషి హృదయం కోరేది నిబద్ధతే, అబద్ధికుడంటే దరిద్రుడే మేలు. యెహోవాకు చెందవలసిన భయభక్తులు ఆయనకు చెల్లించాలి. అది జీవసాధనం. అది ఉన్నవాడు తృప్తిగా బతుకుతాడు. సోమరిపోతూ గిన్నెలో చేయి పెడతాడు కానీ తన నోటికి దాన్ని ఎత్తనైనా ఎత్తడు. హేళన చేసేవారిని దండించు, అది చూసి అజ్ఞానులు బుద్ధి తెచ్చుకుంటారు. వివేకులను గద్దించినట్టయితే వారి జ్ఞానంలో ఎదుగుతారు. తండ్రిని బాధిస్తూ తల్లిని తరిమేసేవాడు సిగ్గు అపకీర్తి తెచ్చే కొడుకు. కుమార, బుద్ధి చెప్పే మాటలు వినడం మానుకుంటే జ్ఞానవాక్కులకు నీవు దూరమైపోతావు. చెడిపోయిన సాక్షి న్యాయాల్ని గెలిచేస్తాడు. దుర్మార్గుల నోరు దోషాన్ని జురుకుంటుంది. అపహాస్యం చేసేవారికి తీర్పు, బుద్ధహీనుల వీపుకు దెబ్బలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.